యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ 40 రోజులకు యుద్ధానికి బ్రేక్ పడింది. దీంతో పశ్చిమాసియా ఉద్రిక్తత పరిస్థితులకు తాత్కాలిక ఉపశమనం లభించింది. అయితే యుఎస్, ఇరాన్లు 2 వారాల కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇరాన్పై దాడులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దీర్ఘకాలిక శాంతి ఒప్పందంపై కూడా చర్చలు ముందుకు సాగుతున్నాయన్నారు. ఇటు ఇజ్రాయెల్ కూడా 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకారం తెలిపింది. మరోవైపు ఈ సీజ్ ఫైర్ చారిత్రాత్మక విజయం అని కూడా వెల్లడించింది ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్. యుద్ధంలో తమ ప్రధాన లక్ష్యాలు దాదాపు సాధించామని పేర్కొంది. తమ షరతులను అంగీకరించడానికి ట్రంప్పై ఒత్తిడి తీసుకువచ్చామంది. తాము ప్రతిపాదించిన 10 పాయింట్ల ప్రణాళికను కూడా అమెరికా చర్చల ప్రతిపాదికగా అంగీకరించిందని తెలిపింది. ఇన్ఫాక్ట్ కాల్పుల విరమణపై అధికారిక ప్రకటన చేశారు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అగాచి. అమెరికా దాడులు పూర్తిగా ఆగితే తమ సైనిక చర్యలను నిలిపివేస్తామని స్పష్టం చేశారు. లేదంటే అమెరికా దాని మిత్రదేశాల మౌలిక వసతులపై కూడా దాడులు చేస్తామని హెచ్చరించారు. చమురు, వాయు సరఫరాలను నిలిపివేయగల సామర్థ్యం తమకు ఉందని పేర్కొన్నారు అగాచి. ఈ విరామం కేవలం దౌత్యపరమైన చర్చల కోసమేనని, యుద్ధ శాశ్వతంగా ముగిసినట్లు కాదని కూడా తేల్చి చెప్పారు. ఇక హర్మూజ్ జలసంధి ద్వారా 2 వారాల పాటు సురక్షిత రవాణా జరగడానికి అనుమతిస్తామని ప్రకటించారు ఆయన. ప్రపంచ దేశాలు సైతం ఇరాన్ నిర్ణయాన్ని స్వాగతించాయి. ఇటు అంతర్జాతీయ చమురు సరఫరాలపై కూడా ఉన్న ఆందోళనల నుంచి ఉపశమనం కల్పిస్తుందని తెలిపాయి. ఇక ఇదే సమయంలో ట్రంప్ కూడా తమ సైనిక లక్ష్యాలను సాధించామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న సీజ్ ఫైర్ను శాశ్వత శాంతి ఒప్పందానికి దారి తీసే మొదటి అడుగుగా భావిస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇరాన్ నుంచి వచ్చిన 10 పాయింట్ల ప్రతిపాదన చర్చలకు అనుకూలంగా ఉందని తెలిపారు. అయితే ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించిందన్నారు. ఒకవేళ 14 రోజుల్లో ఒప్పందం కుదరకపోతే మళ్లీ దాడులు చేస్తామని హెచ్చరించారు ట్రంప్. మొత్తానికి మార్చి 28న ప్రారంభమైన ఈ యుద్ధానికి ఇప్పుడు తాత్కాలిక విరామం రావడం ప్రపంచానికి ఊరటనిచ్చింది. అయితే రాబోయే రోజుల్లో అమెరికా, ఇరాన్ చర్చలు ఎలా ముందుకు సాగుతాయన్నది అయితే కీలకంగా మారింది. శాంతి సాధ్యమైతే పశ్చిమాసియాలో స్థిరత్వం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. సురేష్, మరి యుద్ధంపై అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు అన్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇరాన్ అమెరికా యుద్ధానికి సంబంధించి తాత్కాలికంగా తెరపడిందని చెప్పొచ్చు. 10 ప్రముఖ డిమాండ్లతో ఇరాన్ అమెరికాకు మధ్య ఒప్పందం కుదిరింది. ముందుగా అమెరికా మరియు ఇరాన్ మధ్య దురాక్రమణ ఒప్పందానిపైన వీళ్ళు చర్చలు జరపడం జరిగింది. అలాగే హర్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ తాత్కాలికంగా నిలిపివేస్తూ వారు రాకపోకలకు అనుమతి ఇవ్వడం జరిగింది. అలాగే ఇరాన్ అణుశుద్ధి హక్కులకు భంగం కలగకుండా అమెరికా అంగీకరించాలనేటువంటి అంశంపైన కూడా ఇరాన్ షరతులు విధించడం జరిగింది. అలాగే అమెరికా విధించిన ప్రాథమిక ఆంక్షలన్నింటినీ కూడా ఎత్తివేయాలని చెప్పి ఇరాన్ డిమాండ్ చేయడం జరిగింది. ఏప్రిల్ 10న ఇస్లామాబాద్ లో అమెరికా అలాగే ఇరాన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరగబోతున్నాయి. ద్వితీయ శ్రేణి ఆంక్షలు తొలగింపు దిశగా ఇరాన్ డిమాండ్ చేయడం జరిగింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలను కూడా రద్దు చేయాలని చెప్పి ఇరాన్ ప్రముఖంగా డిమాండ్ చేయడం జరిగింది. అలాగే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నుంచి ఇరాన్ కు వ్యతిరేకంగా చేసిన తీర్మానాలను కూడా తొలగించాలని చెప్పి ఇరాన్ ముందుంచడం జరిగింది. నష్టపరిహారం, ఈ యుద్ధం కారణంగా 38 రోజులుగా జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా నష్టపరిహారం చెల్లించాలని అమెరికాను డిమాండ్ చేయడం జరిగింది. అలాగే అమెరికా పోరాట దళాలను వెంటనే మధ్యప్రాచ్యం నుంచి విరమించాలని చెప్పి ప్రధాన డిమాండ్ లో ఒకటిగా ఉంది. అలాగే అన్ని రంగాల్లో యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్టు కూడా ఇరాన్ ప్రకటించడం జరిగింది. అయితే ఇస్లామాబాద్ లో జరగబోయేటువంటి చర్చలు కీలకం కాబోతున్నాయి. 10వ తేదీన జరగబోతున్నటువంటి చర్చల్లో ఎటువంటి ఫలితం వస్తుందని చూడాలి. అయితే మరోవైపు ఇరాన్ తాత్కాలికంగా మాత్రమే కాల్పుల విరమణకు వెళ్ళాము, ఇది యుద్ధం ముగింపుగా భావించవద్దని కూడా ఇరాన్ హెచ్చరించడం జరిగింది. ఒప్పందం ఉల్లంఘన ఏదైనా జరిగితే కఠినమైనటువంటి విధంగా స్పందిస్తాము. ఇరాన్ నాయకత్వం ముందు యుద్ధాన్ని మాత్రం ఆపే ప్రసక్తి లేదు, ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం అని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. దీంతో శాంతి ఒప్పందం దిశగా ముందుకు వెళ్తున్నారు. ఇస్లామాబాద్ లో జరిగేటువంటి చర్చలు కీలకం కాబోతున్నాయి. ఆల్రైట్ సురేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.